నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కోటప్పకొండ వంటి క్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, కీసర, రామప్ప ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలతో శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. సార్ స్లోగా ఉండండి, స్లోగా సార్. ఎలా రండి సార్, ఒక్కరు వెనక్కి ఉదాహరణకు రండి, ఒక రైడ్గా రండి, రండి సింగిల్ ఎలా రండి సార్, ఒక్కరు వెనక్కి సార్. అన్నా రెండు పక్కల వదిలి మనం, రెండు పక్కల వదిలి మనం, ఆ పక్కల వదిలి మనం, ఆ పక్కల ఇదంతా 500 ఎన్ని పక్కన ఎన్ని పక్కన ఆ పక్కల వదిలి, ఆ పక్కల వదిలి. కవర్లో తెచ్చినట్టు కాదండి, నేను రాదమ్మా తీసుకొచ్చాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పలు శివాలయాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెళ్లిన ప్రతి చోట ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశం, మన రాష్ట్రంతో పాటుగా తన నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ పరమశివుడు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులు పాల్గొన్నారు. మంత్రపుష్పం తీసుకుని వేసేయాలి. మీ గోత్రం Benar.
మహేశ్వరాయ నమః. ఎవరికి ఇద్దరికైనా ఒకసారి నుంచోమని అర్చన స్వామివారిని దాటంగాలంటే లేదా స్వామివారిని చంపాలి. శివుడు అలాగా శివరాత్రి కదా కనబడి వాడ రేపు రండి అలా కనబడుతుంది. ప్రజలకు మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తాడేపూడి వాస్తవ్యులందరూ కూడా ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం, ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొనడం పెద్ద ఎత్తున మరి ఇది అందరూ కూడా ఆ మహాశివుడి యొక్క కృపకు అనుగ్రహానికి మనం గురి అవ్వాలి. అందరూ కూడా ఆయన ఆశీస్సులు మనకు మెండుగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా అన్నయ్య ఎర్తకోట తాతాజీ గారు ధర్మకర్త, అదేవిధంగా ఇంకా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటిది, ఇది ఎవరింట్లో పని కాదు. భగవంతుని ఆరాధిస్తే ఆయన యొక్క ఆశీస్సులు మనకందరికీ ఉంటాయని ఆలోచనతో చేసి ఈ మంచి కార్యక్రమాలు నిస్వార్థంగా చేసే మరి ఇలాంటి ధర్మకర్తలు అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఈ సేవ చేసే ఓపికను కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటాను. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వివిధ శివాలయాలను తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, గంధం సతీష్, పద్మనాభన్ మురళి, సబ్నివిసు కృష్ణమోహన్, గురుజు సూరిబాబు, అబ్బిన వీర వెంకట్రావు, మధ్యపాటి సత్యనారాయణ, వైట నరేంద్ర, నేరుకొండ ఈశ్వర్, దొడ్ల బాలాజీ, జాస్తి శేషారావు, కారంకి గంగయ్య, బొర్ల రాము, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, దళాయి తిరుమలరావు మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభిషేకం చేసేటువంటి ధర్మ పరిపాలన, సృష్టి, సస్యశ్యామలం, సర్వజన ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని భగవంతుడు పార్వతీ మొట్టమొదటి అభిషేకం ఎన్ని చేయగలిగితే అన్ని నమశివాయ అంటూ మీరు ఇచ్చేది కానండి. నమ పార్వతీ సైడ్ కూడా ఉండదు, సైడ్ అంటే సైడ్ కూడా ఉండదు. నమస్తే రుద్రమన్యవృతోదిషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం తదే నమః. యా దేశస్సవతమాదికం బభూవతే ధనః శివాధరవ్యాయాతవతయానో రుద్రముడయా యా తే రుద్రశివాతనో రఘోరాభావకాశని తయానస్తనవాసంతమయా గిరిసందావిజాగసీః ఇషావదామసి యథానస్సర్వమిజ్జగదేశ్వరో సమనాసదో అధ్యవోత్తా ప్రథమో దైవ్యో విషుడో వహీగుస్స
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వీరంపాలెంలో గ్రామంలో అత్యంత వైభవపేతంగా మరి గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈవేళ ఇక్కడ మహాకుంభాభిషేకం జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని నిమిత్తం తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున, అలాగే వీరంపాలెం గ్రామంలో సీనియర్ నాయకులు మరి రాంబాబు గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈవేళ మహాశివరాత్రి మరి భక్తులందరికీ కూడా మరి ఇలవేల్పోయిన మరి ఏదైతే శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటే ఈవేళ వీరంపాలెం గ్రామంలో తండోపతండాలుగా ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకుని ఏదైతే ఇక్కడున్న గుళ్ళన్నీ కూడా దర్శించుకుని మరి వాళ్ళ ఎవరైతే కష్ట నష్టాలకి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు పరమశివుని ఆశీస్సులు తీసుకుని మరి అందరూ కూడా ఆయన కృపక కటాక్షానికి మరి ఆదరిస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఈవేళ ఎంతో పర్వదినం, ఈ పర్వదినాన్ని అందరూ కూడా సంతోషంగా పంచుకుంటూ ఉన్నారు. పెద్దలు ఎంతోమంది జడ్జీలకు దగ్గర నుంచి ఎంతోమంది ఈవేళ మహాకుంభాభిషేకానికి హాజరవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున భక్తులందరికీ కూడా మరి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరపున గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మళ్ళీ ఈ ఆలయానికి మనం అందరం కూడా వచ్చి దర్శనం చేసుకునే ఏర్పాట్లు రాంబాబు గారి ద్వారా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఓం నమ పీఎం రాహత్ స్కీమ్ 2026 అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికి ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించనుంది. ఎవరైనా ప్రమాదానికి గురైతే ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు గరిష్టంగా 1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స అందించాలి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సేవలు వర్తించనున్నాయి. అత్యవసర సమయాల్లో వెంటనే 112కి కాల్ చేయగానే ఆయా ఆసుపత్రుల్లో ఈ సేవలు చేయనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ ఉండడంతో కేంద్రం ఈ పథకాన్ని శ్రీకారం చుట్టింది. దీనికి లబ్ధిదారుడు కొన్ని పత్రాలు అందించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కేంద్ర మార్గదర్శకాల ద్వారా తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర లక్ష్యంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం శుభపరిణామని తెలిపారు. విధ్వంస పాలన నుంచి వికసిత్ పాలన వైపుకు వెళ్లడానికి ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్తో సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, ఉపాధికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని తెలిపారు. అన్ని రంగాలకు సమతుల్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశవ స్వామి, పట్నాల రాంపండు, కిలపతి వెంకట్రావు, పద్మనాభని మురళి, సబ్నివిసు కృష్ణమోహన్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, తన్నేడు సులేమాన్ రాజు, శ్రీరాముల విజయలక్ష్మి, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, పతల్పూడి రాంబాబు, వెలుగట్ల రాము, దాట్ల జగన్నాథరాజు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకటించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి అచ్చెన్నాయుడు గారు కూడా బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంతో మరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే మొన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, 20% మొత్తం పెట్టుబడుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కే 20% వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాగే విధ్వంసం నుంచి వికాసానికి మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాలు అంటే దాదాపు 20-21 మాసాల్లో మరి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక గణాంకాలు చూస్తూ ఉంటే అన్ని సమపాళ్లలో ఒకవైపు ఇరిగేషన్ కానీ, వ్యవసాయం కానీ, అలాగే మరి ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా మరి నిధులు కేటాయించిన పరిస్థితి ఉంది. మొత్తం బడ్జెట్ 3,32,205 కోట్లు బడ్జెట్. దాంట్లో 75,868 కోట్లు మరి లోటు బడ్జెట్ ఉంది, రెవెన్యూ లోటు. తర్వాత రెవెన్యూ లోటు 22,002 కోట్లు. మూలధనం వ్యయం 53,915 కోట్లు. పన్ను ఆదాయం కేంద్ర పన్నుల వాటా 64,302 కోట్లు. పన్ను ఆదాయం 1,25,845 కోట్లు. పన్ను యాతర ఆదాయం 11,475 కోట్లు. ఇది బడ్జెట్ సారాంశం. రావడం ఎలాగా బడ్జెట్ మనకి ఏ రకంగా నిధులు వస్తాయన్న దానికి ఇది నిదర్శనం. అలాగే రాజధానికి అలాగే మౌలిక వసతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాజధానికి డబ్బులు కాకోకుండా అమరావతికి 6,000 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు మన వాటా పెట్టవలసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా 12,546 కోట్లు మరి ఈ రంగాలకు పెట్టడం జరిగింది. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు. పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు. పంచాయతీరాజ్కి 22,941 కోట్లు. మున్సిపల్ శాఖకి 14,538 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు 2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని ఆయన తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిక పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కల్పించి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసి సభ్యత్వం నమోదు చేసే వారిని సాధకగా జనసేన పార్టీ చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధా, సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతాన్ని కృషి చేసేవారిని ప్రదాతగా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 150 మందితో పార్టీని ప్రారంభించాం. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 నమోదు చేశాం. ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునేవారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారన్నారు. పిఠాపురంలో ఒక వారం రోజుల ముందు మొదలుపెట్టి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు తీసుకెళ్తాం. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు, లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను కనీసం 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకెళ్తాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1,00,00,000 ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం, అది గొప్ప కార్యక్రమం.
నాకేం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఎంతో విశిష్టత కలిగి సంవత్సరంలో 2 సార్లు మాత్రమే చూడగలిగే స్ఫటికలింగానికి శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమండ్ల వెంకటరమణ శాస్త్రి సమక్షంలో 12 నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వడ్డీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ఆ పరమశివుని కృపతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాకిరెడ్డి అఖిల్ రెడ్డి, రమేష్ రెడ్డి, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వీరపాలెంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్ఫటికలింగ దర్శనంతో భక్తులు శివనామస్మరణతో ఆలయం మారమోగింది. బాలా త్రిపుర సుందరి పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంత ఆధ్వర్యంలో దాదాపు 70,000 మంది భక్తులు శివరాత్రి సందర్భంగా విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. కాశీ నమూనాలో వారణాసిలో విశ్వేశ్వరుని ఆలయం మాదిరిగా నిర్మించిన ఈ వీరంపాలెం ఆలయం 2 దశాబ్దాలుగా జాతీయ స్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంది. సామాన్య భక్తుల నుంచి వీఐపీలతో పాటు రాజకీయ నాయకులు, అధికారులతో శివరాత్రి పర్వదినాన వేలాది భక్తులతో ఆలయం కలకల్లాడింది. గరిమెళ్ల సందీప్, ఏమని సత్యకుమార్, లలిత తదితరుల బ్రహ్మత్వంలో వీరంపాలెంలో శివరాత్రి ఉత్సవాలు హోరెత్తాయి. భక్తులు తాకిడికి తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు, ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్లు నిర్మించారు. ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. స్ఫటికలింగ దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తుతో పాటు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఈ శైవ క్షేత్రానికి 2 రాష్ట్రాల నుంచి విచ్చేసి ఉదయం నుంచే బార్లు తిరగడం విశేషం. ఇక రాజకీయ, సినీ ప్రముఖులతో పాటుగా హైకోర్టు జడ్జిలు సైతం ఇక్కడ పరమశివుని దర్శించుకుని తరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.